అల్లు అర్జున్ అంటేనే ప్రయోగాలకు బ్రాండ్ అంబాసిడర్. అస్సలు సేఫ్ సైడ్ చూసుకోడు. క్యారెక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు కెరీర్లో అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడట. కొత్త చిత్రంలో కథానాయిక లేకుండా హీరోయిజం మాత్రమే చూపించబోతున్నాడట. పుష్ప 2లో జాతర ఎపిసోడ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రస్తుతం అట్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకాలోను అల్లు అర్జున్ బీస్ట్ క్యారెక్టర్ లాంటిది చేస్తున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివీల్ అయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఎవరూ ఊహించని పాత్రలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు మాత్రమే చెల్లింది అని చెప్పవచ్చు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న కొత్త చిత్రంలో అసలు కథానాయిక కనిపించదని, ఇది ఇంకో సాహసం అని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే కొత్త చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కు స్కోప్ ఉండని లోకేష్ గతంలో డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ దార్లో ఈ చిత్రంలోనూ హీరోకు జోడీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ చిత్రంలో పూజా హెగ్డే నటించబోతోందని వస్తున్న వార్తలు మొత్తం కూడా రూమర్స్ కిందకు వెళ్లిపోతాయి. మరోవైపు రాకాలో మాత్రం అల్లు అర్జున్ సరసన 5 హీరోయిన్స్ ఆడి పాడబోతున్నారని సమాచారం. త్రివిక్రమ్ సినిమా అనగానే కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ అవుతుంటాయి. ఆ అనే అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్, అలాగే ఒక ఇల్లు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం విషయంలోనూ మాంత్రికుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఎలాగో సినిమా టైటిల్ విషయంలో సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన టీజర్లో మరోసారి ఇల్లునే హైలైట్ చేశాడు త్రివిక్రమ్. ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం గ్లింప్స్. సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ ఏంటి అనే చెప్పడానికి ఈ గ్లింప్స్ ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. గ్లింప్స్ సంగతి పక్కన పెడితే మరోసారి త్రివిక్రమ్ కొత్త చిత్రంలో ఇల్లే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మాంత్రికుడి మూవీలో మస్ట్ గా ఒక హౌస్ సెట్ సర్ప్రైజ్ చేస్తుంది. అలా వైకుంఠపురంలో కనిపించిన ఇంటి సెట్ త్రివిక్రమ్ కు ఇండస్ట్రీ హిట్ తెచ్చిపెట్టింది. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ కు ఒక శైలి ఉంది. టాలీవుడ్ లో క్రేజ్ ఉంది. పైగా అతిపెద్ద ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ తో త్రివిక్రమ్ ఈసారి చేతులు కలపడంతో వీరిద్దరూ బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేస్తారు అనేది అక్టోబర్ 2న తెలుస్తుంది. ఎందుకంటే అదే రోజు ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పైగా త్రివిక్రమ్ కు కలిసొచ్చిన టైటిల్ ఇంటి సెట్ తో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాల్సి ఉంది. వెంకటేష్ అంటేనే మల్టీ స్టారర్ మూవీస్ కు బ్రాండ్ అంబాసిడర్. అలాంటి స్టార్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సోలోగా ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. అయితే వెంకీ ఊరుకుంటాడా? ఆదర్శ కుటుంబంలోకి మరో పాన్ ఇండియా స్టార్ కు వెల్కమ్ చెప్పాడట. టాలీవుడ్స్ ఫేవరెట్ మల్టీ స్టారర్ హీరో విక్టరీ వెంకటేష్ మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా? ఈసారి మరో మెగా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడా? ఆదర్శ కుటుంబంలోకి ఈ మెగా హీరోను ఆహ్వానించాడా అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలో కొద్ది నిమిషాలు రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడట. అదే నిజమైతే అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అయిన రోజున మెగా విక్టరీ సాంగ్ కు సీక్వెల్ వస్తున్నట్టే లెక్క. సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడుతోంది చిత్ర యూనిట్. మెగా హీరోల్లో అందరితోనూ మల్టీ స్టారర్ మూవీ చేశాడు వెంకటేష్. ఇప్పుడు చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో రికార్డ్ అవుతుంది. అయితే గతంలో వీరిద్దరూ సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ హిందీ చిత్రంలో స్టెప్పులేసి ఉరుతలూగించారు. అసలే ధనుష్ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాడని తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ దశలో సాక్షాత్తు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ధనుష్ వైరం పెట్టుకుంటాడా? మాజీ మామ అని కాదు, ముందుగా తాను సూపర్ స్టార్ కు అతి పెద్ద అభిమాని. అందుకే రజనీకాంత్ కోసం అతిపెద్ద త్యాగానికి సిద్ధమవుతున్నాడు. అభిమానులు కేవలం నా సినిమా ఫంక్షన్ కు వచ్చి వెళ్ళకండి, కాస్త సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొనాలి అంటూ ధనుష్ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ తర్వాత ధనుష్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాడు అనేది హింట్ ఇస్తున్నట్లు ఉంది. ఈ దశలో రజనీకాంత్ కు ఎదురెళ్లి వారి అభిమానులతో వైరం పెట్టుకోదలుచుకోలేదు కుబేరా హీరో. అసలు స్టోరీ ఏంటంటే అక్టోబర్ 16న ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం ఓం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఇది. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి ఇలా భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం విడుదలకు సరిగ్గా ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 15న జైలర్ 2 విడుదలవుతోంది. ధనుష్ కు తన చిత్రం జైలర్ 2తో పోటీ పడటం ఇష్టం లేదు. దీంతో సినిమాను వాయిదా వేద్దాం అనుకుంటున్నాడు. కానీ అందుకు నెట్ఫ్లిక్స్ పర్మిషన్ కావాలి. వారికి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసి ఇప్పుడు మరో డేట్ కావాలంటే, మళ్లీ రిక్వెస్ట్ పెట్టాలంటే వారు ఒప్పుకుంటేనే సినిమా వాయిదా పడుతుంది. లేదా జైలర్ 2తో ఓం క్లాష్ కాక తప్పదట. రామాయణ ప్రమోషన్స్ లో చాలా అంటే చాలా బిజీగా కనిపిస్తున్నాడు రణ్బీర్. ఇదే ప్రమోషన్స్ లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రివీల్ చేస్తూ వచ్చాడు.
అన్ని సినిమాల గురించి చెబుతున్నాడు, కానీ యానిమల్ సీక్వెల్ గురించి మాత్రం మాట్లాడటం లేదు. దీంతో యానిమల్ 2 ఆగిపోయిందా అనే డౌట్ బాలీవుడ్లో మొదలైంది. రామాయణం ప్రాజెక్టుకు ముందు రణబీర్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎంతో ప్రత్యేకంగా యానిమల్ సీక్వెల్ గురించి చెప్పుకొచ్చేవాడు. ఒక దశలో బాగా ఉత్సాహంతో యానిమల్ 3 కూడా ఉంటుందని చెప్పాడు. అలాంటి హీరో ఇప్పుడు రామాయణం ప్రమోషన్స్ లో మాత్రం యానిమల్ 2 పేరెత్తకపోవడంతో అసలు సీక్వెల్ ఉంటుందా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. రామాయణం తర్వాత రణబీర్ కపూర్ కనిపించే ప్రాజెక్టుల్లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తోన్న లవ్ అండ్ వార్ మూవీ గురించి ఉంది, కానీ సందీప్ వంగా డైరెక్ట్ చేయాల్సిన యానిమల్ 2 గురించి లేదు. దీంతో వంగాకు రణబీర్ కు మధ్య ఏమైనా క్లాషెస్ వచ్చాయా అని బీటౌన్ వర్గాల్లో డౌట్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం సందీప్ వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో మూవీ రిలీజ్ ఉంది. ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ ప్రకారం అయితే యానిమల్ 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ఇటీవల సందీప్ వంగా మహేష్ బాబు కాంబో సెట్ అయిందని టాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. యానిమల్ 2 పై రణబీర్ సైలెన్స్ నేపథ్యంలో వంగా బాబు ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయిందా అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.